మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. మల్లే బోయిన్పల్లి సమీపంలో తెల్లవారుజామున నాగాలాండ్కు చెందిన సలీం ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు ఎగిసిపడ్డాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రమాదానికి ముందు బస్సు టైర్ పేరడంతో ప్రయాణికులు ఆ విషయాన్ని డ్రైవర్ దృష్టికి తీసుకొచ్చారు. అప్పటికే బస్సుల్లో మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణికులను కిందకి దింపేశాడు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రయాణికులను మరో బస్సులో హైదరాబాద్కు తరలించారు. బస్సు వెళ్తుందండి. వచ్చే దారిలో మన కర్నూలు తర్వాత యాక్చువల్గా నేను కర్నూలులో ఎక్కాను. కర్నూలు తర్వాత మనకి ఈ స్టేజ్ ఉంది. ఇప్పుడు యాక్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడ నుండి ఒక 6 కిలోమీటర్స్ అవతల టైర్ బర్స్ట్ అయింది. బట్ ఏ టైర్ బర్స్ట్ అయింది అనేది ఎవరికి తెలియదు అనమాట. సో సౌండ్ అయితే పెద్దగా వచ్చింది. ఆ సౌండ్ వినేసి సరే ఏదో జరిగిందని చెప్పేసి అయితే ఉంది ఐడియా. బట్ మన వాళ్ళు బస్సు ఆపుకోకుండా అట్లా స్ట్రైట్గా వచ్చేసారు. తర్వాత బ్యాక్ సైడ్ ఫైర్ అంటుకుందని చెప్పేసి బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళు గమనించేసి ముందరకు వచ్చి డ్రైవర్కి ఇన్ఫార్మ్ చేసి డ్రైవర్ సైడ్ తీసుకున్నప్పటికీ కింద ఫైర్ అనేది స్టార్ట్ అయిపోయింది. బట్ అప్పటికే అది పెరిగిపోవడం వల్ల 2 ఎక్స్టింగ్విషర్స్ కూడా ఏం పనికి రాలేదు. అంతలోపల తర్వాత మళ్ళీ ఫైర్ ఇంజన్కి దానికి కాల్ చేసేప్పటికీ వాళ్ళంతా వచ్చారు. ఇంకా తర్వాత సీనియర్ అనేది